ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి అమెరికా ఒకప్పుడు అమెరికా అంటే ఒక కళ, అసలు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు కొన్ని ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అనుకోండి, ఏమైనా సరే కొంచెం కష్టతరంగా ఉంది ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే. మాత్రం చిక్కుల్లో ఉన్నటువంటి విషయాలు అయితే కొన్ని బయటకైతే వస్తున్నాయి. మరి H1B వీసా వల్ల మన వాళ్ళకి కొన్ని లేనిపోయిన తిప్పలు అయితే వస్తున్నాయి. అసలు ఎందుకు మన వాళ్ళు అమెరికా ఎందుకు మన వాళ్ళని టార్గెట్ చేస్తుంది అంటే అసలు రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? మన వాళ్ళు తప్పేమన్నా ఉందా అంటే? H1B వీసా అనే కాదు, ఇండియన్స్ అమెరికాకు వెళ్ళిన వాళ్ళు బలంగా తయారయ్యారు. అమెరికన్స్కు తెలియని టాక్టిక్స్ ఇండియన్స్కు తెలిసిన టాక్టిక్స్ చాలా ఉన్నాయి. అమెరికా ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కంట్రీ. ఎక్కువ జిమ్మికులు ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ తెలుసు వాళ్ళకి. వాడు మండే టు ఫ్రైడే పని చేసుకుంటాడు, సాటర్డే సండే ఎంజాయ్ చేస్తాడు, అది వాళ్ళ జీవితం. మన వాళ్ళ పరిస్థితి కాదు. ఇండియన్స్ సంపాదించడం మొదలు పెడితే ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కడు వెతుకుతూ పోతాడు. వీలైనంత మ్యాక్సిమం సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు. ఛాన్సెస్ ఉంటే వాటిని వదిలిపెట్టకుండా సంపాదించుకుంటాడు. సో మిగతా దేశాల కన్నా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు H1B వీసా కావచ్చు, లేక ఇంకా రకరకాల వీసాల మీద వెళ్ళిన వాళ్ళు కావచ్చు, స్టూడెంట్గా వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఈవెన్ స్టూడెంట్గా వెళ్ళిన వాడు కూడా ఒక జాబ్ కాకుండా 2-3 రకాల జాబులు చేయడం కూడా మొదలుపెట్టారు. అసలు ఒక జాబ్ కూడా చేయడానికి నీకు అవకాశం లేదురా అని చెప్పినా కూడా 2-3 జాబులు చేసి కూడా డబ్బు సంపాదించారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళల్లో ఒకటి, ఎవరైనా మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు అనుకుంటే ఆ కంపెనీలో ఇండియన్స్కే ఎక్కువ అవకాశం కల్పించడం మొదలుపెట్టాడు. ఇక్కడ అమెరికన్కు ఇస్తే వాడు 10 to 6 అంటాడు, 10కి వస్తాను 6కి వెళ్ళిపోతానంటాడు. వర్క్ ఆగిపోతుంది. సో కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తే వీడు మేనేజర్గా ఇంకా కంటిన్యూ అవుతాడు, ఇంకా ప్రమోషన్స్ మీద ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే కంపెనీకి ప్రాఫిట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా వీడిని తీసేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇండియన్గా ఎప్పుడైతే అక్కడ మేనేజర్గా బాధ్యత తీసుకున్నాడో వీళ్ళంటి వరకు ఇండియన్స్నే తీసుకోవడం ప్రారంభించారు. దానివల్ల ఎక్కువ టైం తీసుకోవచ్చు, వరకు ఒబీడియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా రకరకాలుగా మనం మొదటి చెప్పుకుంటున్న కారణాలు చాలా ఉన్నాయి. రెండోది, ఇండియన్స్ అక్కడికి వాళ్ళలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ వీళ్ళంత ఎక్కువగా జాబ్ రూపంలో వాళ్ళకి వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా స్థలాలు, ముఖ్యంగా ఇల్లు కొనడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడం మొదలుపెట్టి ఒక్కొక్క ఇల్లు కాదు, ఒక్కొక్కడు 2, 3, 4 ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆ డబ్బుని బ్యాంకులో వేసుకునే దానికన్నా అక్కడ అమెరికన్ బ్యాంకు లోపల 2% కన్నా ఎక్కువ వడ్డీ రాదు, 2-3% కన్నా తక్కువ వడ్డీ ఉంటుంది. ఇండియా ఇచ్చేటువంటి బ్యాంకులు ఇచ్చేటువంటి వడ్డీలో సగానికి సగం తక్కువ చేస్తాం. వాడు అంత తక్కువగా వస్తుంది కాబట్టి అక్కడ బ్యాంకులో పెట్టే ప్రయత్నం చేయరు. సో ఒక్కొక్కడు 2-3 జాబులు చేసి డబ్బు సంపాదించాడు, ఇళ్ళు కొనుక్కున్నారు. ఒక్కోడు 2, 3, 4 ఇళ్ళు కొనుక్కున్నారు అమెరికాలో. అమెరికన్స్ కన్నా కూడా ఇండియన్స్ అక్కడ ప్రామినెంట్ పొజిషన్కి వెళ్ళిపోయారు. వీళ్ళని చూసి వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక రకంగా చెప్పాలి. అంటే ఇన్ని దేశాల వాళ్ళు, మిగతా దేశాలన్నిటి వాళ్ళు అక్కడ ఉన్న స్పానిష్ వాళ్ళు 41 మిలియన్స్ ఉన్నారు సుమారుగా. కానీ వాడు ఎవడు కూడా పెద్దగా ఎదగలేదు. వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నారో వాడి పరిస్థితి ఇప్పటికీ అట్టగే ఉంది. మన వాళ్ళు అలాగా వేలు పెట్టనిస్తే అక్కడ మొత్తం మనిషి లోపలికి దువ్విపోతారు. తెలివితేటలు ఎక్కువ మనకు. అదే అంత దూరం నుంచి వచ్చాం, ఇండియా నుంచి ఇక్కడ దాకా వచ్చాం, డబ్బు కోసమే వచ్చాం కదా, ఎంత వీలైనంత మ్యాక్సిమం సంపాదించుకొని మనం వెళదాం అనే ఉద్దేశంతో, దృక్పథంలో కూడా చాలా మంది అక్కడ చేయడం. ముఖ్యంగా కరోనా టైం లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళరు కాబట్టి, వాడు ఎక్కడ పని చేస్తున్నా కూడా తెలియదు కాబట్టి ఒక్కొక్కడు 4-5 జాబ్స్ ఎన్ని అవకాశాలు ఉంటే ఆయన చేసుకున్నాడు. ఇదే కాకుండా ఇండియాలో కూడా మళ్ళీ ఇక్కడ కొంతమందిని తయారు చేసేసి ఇక్కడ వర్క్ చేయించి కూడా ఆ వర్క్ తెప్పించుకొని వాళ్ళకి సప్లై చేశాడు. అంటే తను వర్క్ చేస్తానని అక్కడ ప్రామిస్ చేసి తన ఫ్రెండ్స్ తోటి వర్క్ చేయించేసి ఆ పని తెప్పించేసి వాడికి పంపించాడు. వాడికి కావాల్సిన పని పూర్తయింది లేదా అక్కడ అవుట్సోర్సింగ్ అక్కడ ఇండియాలో ఏర్పాటు చేసుకుని అమెరికాకు కావాల్సినటువంటిదంతా కూడా సప్లై చేశాడు. దానివల్ల కూడా డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశం వాళ్ళకి ఏర్పడింది. ఇలాగా ఇండియన్స్ ప్రామినెంట్ పొజిషన్కి రావడం వల్ల అమెరికన్స్కి జల్సా పెరిగిపోయింది. అంటే మన వాళ్ళు అక్కడ వెళ్తున్నారని అనుకోవచ్చా? వెళ్తున్నారని ఒక రకంగా. అందుకే అమెరికన్స్ వీళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయాయి. మిగతా ఎవరిని పంపించకపోయినా ఇండియన్స్ ముందు ఇక్కడి నుంచి పంపించాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. అందుకోసమే పోస్ట్ ఏదైనా చిన్నది అంటే గొడవల్లోకి దారి తీయడానికి అవకాశం ఉండే అవకాశం ఏమున్నా కూడా వదిలిపెట్టుకోవడంలే. ఇండియన్స్ గురించి ఎక్కడైనా పొగిడినట్టు కనబడితే వెంటనే దానికి నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం మొదలు పెడుతున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేసరికల్లా ఇండియన్స్ కూడా రెచ్చిపోయి మరింత కామెంట్స్ పెట్టడం మొదలు పెడితే చివరికి దాన్ని ఎంత గొడవ చేయాలో అంత గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఇండియన్స్ అక్కడ ఉన్నట్టు వాళ్ళు జాగ్రత్త పడమని కొంతమంది ఇండియన్స్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మనకు అడ్వైజ్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి కొత్తగా జాబ్ సంపాదించుకున్న వాళ్ళు లేకపోతే ఉన్నట్టు వాళ్ళు, మీరు వీలైనంత వరకు గొడవల్లోకి వెళ్ళకండి, వీలైనంత వరకు కామెంట్స్ పెట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు సేఫ్గా ఉండాలనుకుంటే వీలైనంత వరకు గొడవలకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్స్ మన మీద ఎక్కువగా కోపంగా ఉన్నారు. ఈ కోపం తగ్గేదాకా
మనం కూడా వాడితో పాటుగా ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి మనం వాడు ఒకటంటే మనం నాలుగని దానివల్ల వాడికి ఇంకా కోపం వచ్చి, ఎందుకంటే వాడు అక్కడ సిటిజన్, పూర్తి హక్కుదారులు వాడు అక్కడ. నువ్వు టెంపరీగా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నట్టు వాడు, నీకు అంత హక్కు లేదు అక్కడ. నిన్ను ఎలా పంపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నువ్వు వాడికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలాంటి అవకాశాలు ఇవ్వకండి. వీళ్ళు ఎంతవరకు కామ్గా క్వైట్గా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని 4 మాటలన్నా కూడా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోండి. లేకపోతే దాన్ని వాడు చాలా పెద్దది చేసేసి నిన్ను అక్కడి నుంచి పంపించేదాకా వాడు వదిలిపెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అమెరికన్స్ మన మీద ఒక రకంగా రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భారతీయులు వీలైనంత వరకు తగ్గి ఉండడం మంచిది అనే సలహా మేధావులైన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా అమెరికన్స్ సెటిల్ అయినట్టు వాళ్ళు చాలా మంది మనకు ఇండియన్స్ సలహా ఇస్తున్నారు. ఈ సలహా మన వాళ్ళు పాటించగలిగితే మంచిదని చెప్పి సమాజం అనుకుంటుంది. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.